అమ్మా నేను సాయంత్రం బయలుదేరతాను. ఫీజులు అయి కట్టాలన్నావుగా, ఎంత కావాల్సి వస్తుంది? 2000 ఇస్తాలే, తీసుకెళ్ళు. ఇదిగో పెద్ద వేషాలు అవి వేయకుండా బాగా చదువుకో, లేకపోతే పొలాలంటే తిరిగి పేడ పిసుకోవాల్సి వస్తుంది ఆ దొరబాబు గడి లాగా. డబ్బు డబ్బు నా ప్రాణం తీస్తే ఎక్కడి నుంచి తెచ్చివనరా? అయినా ఎందుకు వచ్చిన చదువులు మనకి? అన్నయ్య చూడు, రాత్రనక పగలనక కష్టపడి సంపాదిస్తున్నాడు, మహారాజులాగా దర్జాగా బతుకుతున్నాడు. నువ్వు కూడా ఈ వద వేషాలన్నీ మానేసి అన్నయ్యకి సాయంగా ఉండు. నా వల్ల కాదు, నేను చదివి డాక్టర్ని తీరుతాను. చదివించలేనంటే చెప్పు, ఏను యోగయో చూసుకుంటాను. రే రే ఏంట్రా ఏదో మాటలు, ఏమైందని? రొటీనే. సిస్టర్ ఏమో చదవద్దంటది, బెదరేమో చదువుతానంటాడు. డిఫరెన్స్. నెల నెల 1000 కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాం? అమ్మా, తమ్ముడు డాక్టరే పేరు తెచ్చుకుంటే మనకి ఎంత గౌరవం. పలానా డాక్టర్ గారు అమ్మగారు, పలానా డాక్టర్ గారు అన్నగారు అని నీ గురించి నా గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారు. నువ్వు చదువుకరా. అది కాదు బాబు, డబ్బు డబ్బు గురించి నువ్వు మర్చిపో. నీకెంత కావాలి చెప్పరా? 3000. అద్గో అదే వద్దంది. ఇంగ్లీష్ లో మాట్లాడితే నాకేం అర్థం అవుద్ది? మావా ఎంత అడుగుతున్నాడు? 3 అంటే 4,000 అన్నమాట. ఓ సంతేనా? అమ్మా ఇచ్చి పంపించు. ఇవ్వడానికి అమ్మ దగ్గర ఏముంది? తాళాల గుత్తి తప్ప. ఉన్నదంతా బ్యాంకులోనే ఉంది. వేసినా తీసినా నీదే హక్కు. ఇదిగో చెక్కు బుక్కు, అంకేసుకో, సంతకం పెట్టుకో. ఈ రాత కోతలు నాకు వద్దంటే మీరేంటారు కదా మావా. బాబు 4000 అంటే 4 పక్కన ఎన్ని సున్నాలు చుట్టాలి? ఎయ్యికి 1 సున్నా నాన్న. 4,000 అంటే 4 సున్నాలన్నమాట. నేను అదే అనుకున్నాను. ఇందా బాగా చదువుకో. థ్యాంక్స్ అన్నయ్య. అల్లుడు 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 అల్లుడు, నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. దేనికి? నేను కూడా ఒక చెక్ తీసుకుందాం అనుకుంటున్నాను. నీకే రోగం? రోగం నాకు కాదు, మీ అత్తయ్యకి. డాక్టర్ చూపించాలి. ఒక్కవి ఇక్కడే. సరే ఇదిగో. థ్యాంక్స్. అల్లుడు అల్లుడు అల్లుడు, ఇదేంటి అల్లుడు 1 సున్నా వేసేవంటి? నేను అడిగింది 1000. 4000కి 4 సున్నాలు, 1,000కి 1 సున్నా నువ్వే చెప్పావు. నన్ను బొట్టలేద్దాం అనుకున్నావా? మనం అంత వెర్రి పప్పలేం కాదు. చదువు లేకపోయినా ఉంది. ఎలా అమ్మ నా మేనల్లుడు, నాది నాకే కొట్టావా? బ్యాటింగ్. ఎలాగైనా భాగ్యంతో మాట్లాడి ఈ వేళ అరేంజ్ చేసావు అనుకో. అబ్బా, ఈడు భాగ్యానికి అవుతాడో లేదు కానీ నాకు మాత్రం. వెళ్దాం పదండి. మంచి కాక మీద ఉంది, ఏ దొరికితే దుచ్చుకోవడం. ఏంటంటే ఏం చెప్పంటారండి? భాగ్యం 3 రోజులు ఇంట్లో రాకూడదు. అబ్బా, ఈ లేడీస్ సరిగ్గా టైం చూసుకొని ట్రబుల్ ఇచ్చేస్తుంటారయ్యా. నాలాంటి అమర ప్రేమకుడికి ఎంత అడ్డు. ఇదిగో చిన్నారారు, బంగారం లాంటి 2 పిల్లలు ఇంట్లో ఉండగా మళ్ళీ ఆ భాగ్యం గోలు ఎందుకండి మీకు? వాళ్ళు ఉండిపోయారే బాబు. భాగ్యంతో మా మ్యారేజ్ అయిపోయాక మా పెద్దదాని గ్యాస్ స్టవ్ లీక్ చేసి నిప్పట్టించి చంపేస్తాను. మా రెండో దానికి కూల్ డ్రింక్లు అంటే ఇష్టం కదా. థమ్స్ అప్ లో 4 మంది కలిపి తాగించేసి ఇద్దరిని వదిలించేసుకుంటాను. మీరు వదిలించేసుకుంటారు, బాగానే ఉందండి. మరి ఆ భాగ్యానికి ఎంత కష్టం? 2 మొగుళ్ళతోటి ఓ సంటి కుర్రాడితోటి గుట్టుగా కాపురం చేసుకుంటుంది కదా. నేనేం తక్కువ తినాలనుకున్నావా? దానికి వేసిన ప్లాను. ప్లాన్ వేసారా? ఆలకించవయ్యా. ఇదిగో మా రైల్వేలో 4 వస్తాదులు లాంటి గ్యాంగ్ మేల్ని సెటప్ చేశాను. టైం చూసుకుని ఆ రామ్మూర్తి గారిని మర్డర్ చేయించేద్దాం. ఆ రాజుని గారిని తమిళనాడులో ఉప్పు నీళ్లు కూడా దొరకని ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేయించేద్దాం. ఆ కుర్రా కొడుకుని రైలు పట్టాల మీద పెట్టి మర్డర్ చేయించేద్దాం. యాక్సిడెంట్ లిస్ట్ లో కొట్టుకుపోతాడు. ఇదేంటిది? ఇన్ని ఎదవ ప్లాన్లు చేస్తున్నారు కదా. భాగ్యంతో మీరు ముచ్చటగా 3వ ఫ్యామిలీ పెట్టిన తర్వాత మీకు వయసు అయిపోయి భాగ్యం 4వ ఫ్యామిలీ పెట్టిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? దానికి వేసిన ఐడియా. భాగ్యంతో మన సోదరం అయిపోయిన మర్నాడు మనకేటండి మీకు? నాకనే బాబు. మర్నాడు బ్యూటీ పార్లర్ కని తీసుకెళ్లి గుడి కొట్టించేస్తాను. జుట్టు వచ్చే వరకు చచ్చినట్టు ఇంట్లో పడి ఉంటది కదా. ఈ లోపల గట్టి అండర్స్టాండింగ్ వచ్చేస్తాం. చచ్చేదాకా గడిపోం. ఎలా ఉంది ఐడియా? ఇదిగో చిన్నారారు, మీరు ఇన్ని ఐడియాలు చెప్పారు కదా, నేను ఐడియా చెప్పనా? ఏంటో? ఈవేళ భాగ్యం కొడుకు పుట్టినరోజు. ఆ రాజుల గారు పులిగోరు పథకం ఇస్తున్నాడు. మరి గ్లాస్ కో జాకెట్ వేసుకున్న భాగ్యం తెల్లని మెడ మీద దగదగలాడిపోతూ మనం కూడా ఏదైతే ఎలా ఉంటుంది? ఉంటదా? అయితే చేయనిద్దామా? అమ్మో, గుండెల్లేంటి కలుక్కుమంటుంది. దివాకరం, మీరు ఏదో మాట్లాడుకుంటే వచ్చారు కదా, ఆ భాగ్యం పిలుస్తోంది. ఆ విషయమే కదా మాట్లాడతాం. ఏమంటారు? మరే బంగారం లాంటి ఛాన్స్ తప్పదంట. లేకపోతే మరి ఆ రాజన్ గారు. ఓకే ఓకే, అందాకే ఉంచండి. నాది పేరు కిషోర్ దాస్. అబిడ్సు సెంటర్లోని దాస్ అండ్ అగర్వాల్ జ్యువెలరీ షాపు ఓనర్ని.
అగర్వాల్ మీ ఇంటి పేరా? కాదు, మా మావగారి ఇంటి పేరు. ఇల్లరికం వచ్చారా? ఇంటి పేరు ఇది మార్చుకున్నారు. మీకు అవసరమా? ప్రొసీడ్ సార్. నెక్స్ట్. నా భార్య పేరు రత్నమాల. అగర్వాల్ కూతురే కదా సార్? కాదు, చందూలాల్ బిడ్డ. అర్థం కాలేదే. అవసరమా? క్యూరియాసిటీ సార్, అంతే. నెక్స్ట్ వైఫ్, అదే పిల్లలు. ఒక్కడే కొడుకు, పేరు చేతన్ దాస్. నెక్స్ట్ సార్. నాకు ఒక్కడే కొడుకు అని చెప్పానుగా. కోడలు ఉంటారు కదా సార్? వాడికి ఇంకా పెళ్లి కాలే. అదృష్టవంతుడు. నా ఉద్దేశం అది కాదు. పెళ్ళై ఉంటే వచ్చిన పెళ్ళని కిడ్నాప్ కాకుండా కాపాడుకోవడం సరిపోతుంది. ఇంక సంసార సుఖం ఎక్కడ ఉంటుందండి? సారీ, ఇది నాకు అవసరం లేని విషయమే. ఏదో నోటుతోలా వాగుతూ ఉంటాను. లేదు, నువ్వు అన్నది నిజం. నా భార్య కిడ్నాప్ అయింది. స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చి నెల అయింది. ఇంతవరకు ఆచూకీ దొరకలేదు. సార్, మీకు బోళ్ళంత డబ్బు ఉంది కదా, వాళ్ళు అడిగినంత ఇచ్చి విడిపించుకోవచ్చు కదా. వాళ్ళు అడిగితే కదా నేను ఇవ్వడానికి. ఎవరు కిడ్నాప్ చేశారో తెలీదు, ఎందుకు కిడ్నాప్ చేశారో తెలీదు. దాన్ని ఏం చేస్తారో అని భయంగా ఉంది. లేడీ అనే కదా మీ భయం. యూ డోంట్ వరీ, ముసలామని ఎవరు ఏమీ చేయలేరు. వాళ్ళు కిడ్నాప్ చేసింది నా భార్యని. ఏం మాట్లాడుతున్నావు? మీకు అవసరమైందే చెప్పా. ముసలమ్మకి ఏ ప్రమాదం జరగదు, నన్ను నమ్మండి. ఏ ముసలమ్మ? ఎవరి ముసలమ్మ? మీ ముసలమ్మేనండి. నాది ముసలం ఏమిటయ్యా? మీ పెళ్ళమండి. నాది పెళ్ళ ముసలమ్మ. మీరు ముసలోడైనప్పుడు మీ పెళ్ళం ముసలు కాక పడుచుది అవుద్దా? జోకులు ఎత్తారేటండి. లే, లే ముందు. ఎందుకు సార్ అంత కోపం? ఓల్డ్ లేడీ కాబట్టి జెంట్స్ వల్ల ఆ ప్రమాదం ఉండదని లాజికల్ గా చెప్పాను అంతే. ఏంటి ఇది? ఓల్డ్ లేడీనా? కళ్ళు తెరుచుకొని చూడు. కళ్ళు తెరుచుకు చూడాల్సింది నేను కాదు, నువ్వు. 25 ఏళ్ళు కూడా దాటిన పడుచుది నీ పెళ్ళంగా ఎన్నాళ్ళు ఉంటది? అందుకే నిన్ను వదిలేసి లేచిపోయింది. నువ్వు చెప్పుకోలేక ఈ కిడ్నాప్ డ్రామాను అడ్డం పెట్టుకుంటున్నావు. అలాగే బతుకు. ఏయ్! మొయ్. ఇప్పుడు నేను చెప్పింది నీకు అవసరం, అందుకే నోరు మొయ్. ఏదవ డ్రామాలు ఆడకు. ఇదిగో పియ్యా, అట్ట పిలమొక్కడు సార్, నాకు ఏదోలా అనిపిస్తుంది. సరే పేరు పెట్టి పిలుస్తానులే పెంటయ్యా. వద్దు సార్, అదే బెటర్ సరే పియ్యా, సార్. నాకు ఈ రాజకీయాలొద్దు బాబు అంటే మా వాళ్ళేమో నీ ఉపన్యాసం బాగుంటది బాగుంటదని నన్ను రాజకీయాల్లోకి నెడితిరి. ఏంటి సార్, మీరు ఎంత బాగా ఉపన్యాసాలు ఇచ్చేవారా? జ్ఞానం పాటోళ్ళం కదా, మాట్లాడటం అలవాటాయా. ఓహో. సరే ఎలక్షన్ లో నెగ్గితివి. గెలిచాడు సిట్టింగ్ ఎమ్మెల్యే లేపేసి. నిన్ను మధ్యలో స్పీకర్ తోనా? లేదు సార్, మొత్తం మీరే స్పీక్ అండి, ఆ తర్వాత నేను స్పీక్తాను. సరే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత ఇక అంత మాత్రం సీనియరుడికి లేదని తెలిసిపోయా. నాకు ఎక్సైజ్ సెకండరీ. సరే నేను కూడా మనం చేసిన పనే కదా సారా ఎమితింగ్ అంతకు ముందు అని చెప్పి సరేనంటే. అప్పుడు ఏమైంది సార్? అది కాదయ్యా, ఆడెవరో 10 మంది కల్తీ సారా దగ్గర చచ్చిపోతే అది నా తప్ప. ఏ? మీ తప్పు కాదు. ఏడెవరో ఒక అమ్మి అది కెమెరా అనౌన్స్ చేస్తే గుడ్డలు లేకుండా బొడ్డలు లేకుండా అది నా తప్ప. దానికి నన్ను రాజీనామా పెట్టమంటా? వేరు కడుపు కూర్చుంటున్నావా కప్పనప్పుడు గడి తింటున్నావా? నాకు అర్థం కదా. అయ్య బాబు, నేను ఎప్పుడు రాజీనామా చేయమన్నా? నువ్వు కదా ముఖ్యమంత్రి. ఆయన సరే మారమన్నాడు, శాఖ మార్చాడు. మార్చి ఏం చేశాడు? సినిమాలో ఏందో నాకు నవ్వు తిరిగి సావట్లా సినిమాటోగ్రఫీ అంటేవి. సరే నేను అనుకున్నా హైదరాబాద్ లో ఉండొచ్చు కదా, అటు ఇటు పోయే పని కూడా ఉండదేక సినిమా వాళ్ళతో కూడా కలిసిపోయి తిరగచ్చు అని చెప్పారు. సరేనండి. మరి వారం అరే వారం తిరగక ముందే పీకి పన్నుకు మళ్ళీ ఏరేదంటూ పెడితే మరి ఇది ఎందుకు పీకేశారు సార్? అది కదా, ఆయనకంటే నేను ఎక్కువసార్లు టీవీలో కనిపిస్తున్నానంట, అందుకని అదే ఆయన బాధ. పీకేశావు, బాగానే ఉంది. తర్వాత నేను మొత్తుకున్న అయ్యా నాకు పొట్టబొడిస్తే అక్షరం ముక్క రాదని నన్ను తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రిని చేస్తే అన్యాయమే సార్. సరే చేశావు, బాగానే ఉంది. ఆడేదో పిల్లకాయలు కాపీ కొట్టుకుంటే పరీక్షల్లో అది నా తప్ప కాదండి. క్వశ్చన్ పేపర్ లీక్ అయితే అది నా తప్ప. అసలు క్వశ్చన్ పేపర్ ఎలా లీక్ అయింది సార్? అది మా పిల్లోడు ఏదో ఎంసెట్ కి ఒక పేపర్ ఈ నాన్న అన్నాడు, కట్లోంచి తీసి ఒక పేపర్ ఇచ్చా. నా కొడుకు నేను ఒక పేపర్ ఇచ్చుకోకూడదు? అది కూడా లీక్ అయితేనా? మళ్ళీ పీకేశారా సార్? ఏమేం పీకారో చివర్లో చెప్తాను, నువ్వు టెంప్ట్ కాకుండా స్టడీగా ఉండు చెప్తా. సరే సార్. సరే ఆ తర్వాత ఇదిగో నాకు సారాయమ్మే రోజుల నుంచి కూడా పోలీసు వాళ్ళు అంటే వచ్చా. నన్ను తీసుకొచ్చి నువ్వు హోమ్ మినిస్టర్ చేస్తా. ఇది ఇంకా పీకలేదు కదా సార్? తమ నోటు వాక్యాన్ని పీకుతారేమో సార్. అరే నువ్వు చిన్నపిల్లాడివని చనివిస్తా ఉంటే ఎక్కారా సార్? చెప్పుకోవడానికి ఇల్లే చోట ఎక్కుతున్నావురా. ఒరేయ్ మీ నాన్న మా యదవ ఎందుకు పనికి రావట్లేదు, వాడికి ఏదైనా ఒక దారి చూపించమంటే నేను రాజకీయాల్లో పెట్టానురా, ఉపయోగించుకోరా. సార్, సూళ్ళూరుపేట నుంచి వచ్చిన సూట్ కేసు ఎక్కడ పెట్టమంటారు? ఓ పని చేయరా, చెప్పండి. సూట్ కేసు ఏమో ఏసీబీ వాళ్ళకి ఇచ్చి నన్ను దేశపై స్టేషన్ లో అప్పచెప్పు. ఎవడన్నా ఇంటి పీక్కోలేక లాక్కోలేక సావాలరా, గోడలకు కళ్ళు ఉంటాయి. చెవులు ఉంటాయని విన్నారు కానీ కళ్ళు ఎప్పటి నుంచి వచ్చాయి సార్? మొన్న తెహలక దగ్గర నుంచిలే గెత్తవాని. ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏందో చెప్పు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు తీసుకుని రేపు మీరు తిరుపతి వెళ్ళాలి సార్. ఎవరు? మీరే సార్. నేనా? అవును సార్. పట్టు వస్త్రాలు తీసుకుని తిరుపతి వెళ్ళాలన్నా? అవును సార్. అలిపిరి మీద కొండ? అవును సార్. ఆ తర్వాత నా వెనక ఆయన వస్తాడంటున్నా తెల్లగొట్ట తీసుకుని. ఎందుకు సార్? నా శవం మీద కప్పడానికి. ఒరే పోరు పోయి తెల్లకాయతమును కళ్ళం తీసుకురా పో. అదెందుకు సార్? రాజీనామా చేయడానికి.